నమస్కారం రైతు సోదరులారా. మనము హనుమాన్ 702 అనే వెరైటీ ఫీల్డ్ విజిట్ వచ్చాము. ఫీల్డ్ విజిట్ భాగంగా మన రైతున్నాడు. రైతు మాటలతో మన హనుమాన్ 702 అనే వెరైటీ ఎలాగుంది ఏంటి అని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న, మీ పేరన్న? నా పేరు బాలునాయక్. ఏ ఊరు? మాది ఎర్రగొండపాలెం మండలం కాశీకుంట తండా, ప్రకాశం, మార్కాపురం జిల్లా ప్రస్తుతం. అన్న, ఇది ఎక్కడి నుంచి తెచ్చావన్న హనుమాన్ 702 అనే వెరైటీ? నేను ఎర్రగొండపాలెం శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ నుంచి తీసుకొచ్చా. ఇది హనుమాన్ వెరైటీ తీసుకొచ్చిన తర్వాత, అంటే ముందు నేను ఒకసారి 2 సార్లు యూట్యూబ్లో చూసిన తర్వాత తీసుకొచ్చా. వెరైటీ వేసిన తర్వాత బాగుంది, కాయడం కూడా బాగానే కాసింది. నేను ఎకరా 20 సెంట్లు వేసా. ఫస్ట్ 18 క్వింటాలు అమ్మా. ఇప్పుడు మళ్ళీ ఒక 18 క్వింటాల దాకా అయ్యే అవకాశం ఉంది. 18 క్వింటాలు అయ్యే అవకాశం ఉంది. బాగుంది. విత్తనం అయితే వేసుకోదగ్గ విత్తనమే. ఇది కింద నుంచి క్రాప్ సెట్టింగ్ కానీ బాగుంది. ఎకరం వేసారా? ఎకరం 20 సెంట్లు వేసారా? ఎన్ని ప్యాకెట్లు తెచ్చారన్న? నేను 12 ప్యాకెట్లు తీసుకొచ్చా. ఎలాంటి ఇబ్బంది లేదు కదా సీడ్ విషయంలో? క్రాప్ సెట్టింగ్ కానీ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అసలు ఈ ఎకరం 20 సెంట్లకి ఎంత పెట్టుబడి పెట్టారన్న? పెట్టుబడి అంటే అనుకో దాదాపు 1 లక్ష రూపాయలు పెట్టుబడి అనుకోవచ్చు. 1 లక్ష రూపాయలు పెట్టుబడి. ఇది నల్లికి కానీ తామరకి కానీ చాలా వరకు పర్వాలేదు మొత్తానికి. మన చుట్టుపక్కల ఇన్ని విత్తనాలు వేశారు కదా, మన విత్తనం ఎలా అనిపించింది, వాళ్ళ విత్తనం ఎలా అనిపించింది అన్న? ఇదైతే బాగానే ఉంది మొత్తానికి అయితే. మిగతా వెరైటీ కంటే పర్వాలేదు. కింద నుంచి క్రాప్ సెట్టింగ్ కానీ బాగుంది. సైజు కానీ కలర్ కానీ అంతా బాగానే ఉంది. కొంచెం ఇది లేపు చూపెట్టన్నా మన రైతులకి. బాగుంది. సైజు కానీ కాయ కానీ బాగుంది. హనుమాన్ 702 వెరైటీ. ప్రతి చెట్టు అలాగే ఉంది రైతు సోదరులారా. ప్రతి చెట్టు అలాగే ఉంది. 18 క్వింటాలు కోసి మళ్ళీ 18 క్వింటాలు అవుతుందని మన రైతు తెలుపుతున్నాడు. ప్రతి కొమ్మ అలాగే ఉంది చూడండి. కాయ కలర్ కానీ కింద నుంచి ఒకే సైజులో ఉంది కాయ. ఎలాంటి సూపర్గా ఉంది వెరైటీ అని మన రైతు బాలునాయక్ గారు చెప్తున్నారు. తోట చూడండి ఎలాగుందో. బాగుంది మొత్తానికి వెరైటీ, వేసుకోదగ్గ వెరైటీ. ధన్యవాదాలు అన్న.